హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకొస్తే కళ్యాణ్ మైథిలిని కిడ్నాప్ చేసి కొండ ప్రాంతంలోకి తీసుకొనొస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నీ తనుకే' ఎపిసోడ్ నంబర్ 121. కింద పడుకున్న మైథిలి మగతగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కల చెట్ల ఉండి అడవి ప్రాంతాన్ని తలపిస్తూ కొండలు గుట్టలు కనిపిస్తుంటాయి. తను ఎక్కడ ఉందో అర్థం కాక మగతగా లేచి కూర్చునేసరికి ఎదురుగా కళ్యాణ్ బాటిల్ ఎత్తి తాగుతూ ఓ బండ మీద కూర్చోవడం కనిపిస్తుంటుంది. కళ్యాణ్ని అలా చూసి కంగారు పడుతూ చుట్టూ ప్రదేశాన్ని చూసి ఇంకా భయపడుతూ లేచి కూర్చొని, నేను ఎక్కడ ఉన్నాను కళ్యాణ్ అని అడుగుతుంది. తనని కోపంగా చూస్తూ తాగిన బాటిల్ని పక్కకు విసిరేస్తాడు. అది పగిలి ముక్కలవుతుంది. అప్పటికే మత్తెక్కి కనిపిస్తుంటాడు. మందు మత్తులో ఉన్న కళ్యాణి చూసి మైథిలి ఇంకా భయపడుతూ లేచి నిలబడి చుట్టూ ప్రదేశాన్ని చూస్తూ, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? అసలు నాకు తెలియకుండా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. కూర్చున్న కళ్యాణ్ లేచి, నువ్వు మోహన్ని ప్రేమించావా అని అడుగుతాడు సీరియస్ లుక్తో. మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అడిగేది నిన్నే. నువ్వు మోహన్ని ప్రేమించావా? అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఇంకా వాయిస్ పెంచి. ప్రేమించడం లాంటిది ఏమీ లేదు. కాకపోతే మోహన్ నా శ్రేయబులాషి, నా మేలు కోరుకునే మంచి మనిషి. పైగా నన్ను పెంచిన మా అమ్మ నేను మోహన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని చెప్పింది. మా అమ్మ సంతోషం కోసం, అంతకంటే ముఖ్యంగా నీ నుంచి నా తనువుని కాపాడుకోవడానికి త్వరగా మోహన్ని పెళ్లి చేసుకొని ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్తూ చుట్టూ ప్రదేశాన్ని చూస్తుంటుంది. ఏంటి చూస్తున్నావు? ఇక్కడ నిన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు కళ్యాణ్ తన దగ్గరికి వస్తూ. మైథిలి ఆశ్చర్యపోతూ, కాపాడటం ఏంటి కళ్యాణ్? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను ఒకరు కాపాడటం ఏంటి అని కంగారుగా ప్రశ్నలు అడుగుతుంటుంది. అదే, ఇప్పుడు నిన్ను రేప్ చేయబోతున్నాను కదా, నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ ముందుగానే చెప్తున్నాను అని అంటాడు ఇంకా ముందుకు వస్తూ. రేప్ అని వినపడగానే మైథిలి హడలిపోతూ అంతకు మించిన కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు కళ్యాణ్ అంటుంది. నీకు ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చే తప్పు చేశాను మైథిలి. అదే అలుసుగా తీసుకొని నన్ను వదిలేసి మోహన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నావు అని అంటాడు. ప్లీజ్ కళ్యాణ్, నన్ను ఇన్ని రోజులు ఏడిపించిందే చాలు. నీతో విసిగిపోయి ఉన్నాను. ఇకనైనా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వు. మోహన్తో నా పెళ్ళి జరగనివ్వు. దయచేసి నా పెళ్ళికి అడ్డురాకు అని రిక్వెస్ట్గా చెప్తుంది. ఏయ్, వాడితో పెళ్ళి అని ఇంకొకసారి నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుకని చీల్చేస్తాను అంటాడు ఆవేశంగా. మైథిలి ఆ మాటలకు భయపడుతూనే మరో మనిషి జాడలేని ఆ ప్రదేశాన్ని భయంగా చూస్తూ, ప్లీజ్ కళ్యాణ్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని రిక్వెస్ట్గా అడుగుతుంది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది తిరిగి తీసుకువెళ్ళటానికి కాదు, నీతో గడిపి నా కోరికలు తీర్చుకోవడానికి అంటాడు. అలా మాట్లాడితే కొడతాను కళ్యాణ్ అంటుంది వేలు చూపిస్తూ. లుక్ మైథిలి, నీ బెదిరింపులకి నీ దెబ్బలకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ ఇద్దరం ఒక మాట మీదకి వద్దాం. నిజానికి నిన్ను బలవంతం చేయాలని నాకు కూడా లేదు. నీకు నచ్చ చెప్పే లొంగ తీసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పటి వరకు అది కుదరలేదు. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు ఆ మోహన్కి సొంతం అయ్యేలా ఉన్నావు. అందుకే నిన్ను బలవంతంగానైనా లొంగ తీసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పటికైనా నీకు నువ్వుగా నా కౌగిట్లో లొంగిపోతే ఇద్దరం శరీరాల్ని కలుపుకొని ఎంజాయ్ చేసి సుఖపడదాం. కాదు కూడదంటే నిన్ను బలవంతంగా లొంగ తీసుకోక తప్పదు అంటూ తన రెండు భుజాల మీద సున్నితంగా చేతులు పెడతాడు. నో, నేను నీకు దక్కను, అలా జరగనివ్వను అంటూ కళ్యాణ్ చేతులు విసిరి వెనక్కి వెళ్తుంది. సారీ ఎనిమి,
నా కోరికల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాలేను. సో, నాకు లొంగిపోయి నా కోరికలు తీర్చు అంటూ తన ముందుకొచ్చి తన భుజాల మీద చేతులు వేసి ఈసారి గట్టిగా ప్రెస్ చేస్తుంటాడు. మైథిలి ఆ చేతుల్ని గట్టిగా విసిరికొట్టి కళ్యాణ్‌ని ఆ చెంపన, ఈ చెంపన కోపంగా వాయిస్తూ ఉంటుంది. మైథిలి అలా కొడుతున్నా కళ్యాణ్ ఎదురు తిరగకుండా చెంపదెబ్బలు తింటూనే ఉంటాడు. అలా మైథిలి కొట్టి, కొట్టి కొట్టి విసుగొచ్చి ఊరుకొని ఏడుస్తుంటుంది. కళ్యాణ్ తనని సూటిగా చూస్తూ, అయిపోయిందా నన్ను కొట్టడం? ఇంకా ఉందా అని అడుగుతాడు. మైథిలి ఏడుస్తూనే కళ్యాణ్‌ని చూస్తుంటుంది. నువ్వు కొట్టడం అయిపోతే నేను నా పని మొదలు పెడతాను అంటూ తన పవిట కొంగుని పట్టుకుంటాడు. మైథిలి అది చూసి భయపడుతూ వదులు కళ్యాణ్, నా పవిట వదులు అని అరుస్తుంటుంది. కానీ కళ్యాణ్ బలవంతంగా తన చీర మొత్తాన్ని గుంజుతుంటాడు. మైథిలి ఆ చీరను కాపాడుకోవటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ కళ్యాణ్ బలం ముందు తను ఓడిపోయి తన ఒంటి మీద ఉన్న చీర కళ్యాణ్ చేతులకి వస్తుంది. మైథిలి ఇప్పుడు జాకెట్ లంగా మీద మాత్రమే ఉండి ఏడుస్తూ కనిపిస్తుంటుంది. అలా ఉన్న తనని వ్యామోహంతో మైమర్చిపోయి చూస్తూ చేతిలోకి వచ్చిన చీరని చుట్టి అవతలికి పడేస్తాడు. కళ్యాణ్ తన ఎద భాగాలపై కోరికతో చూస్తూ, నీ తనువు భంగిమలు చూస్తుంటే మత్తు ఎక్కుతుంది మైథిలి. ఇప్పుడే ఇంత మత్తు ఎక్కిస్తున్నావంటే నిన్ను పూర్తిగా నగ్నంగా చూస్తే నేను స్వర్గంలో తేలి ఆడుతానేమో. నిన్ను నగ్నంగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అది ఇవాళ నెరవేరబోతుంది. ఎప్పుడు తొంగి తొంగి చూసే నీ అందాలని ఇప్పుడు నా సొంతం కాబోతున్నాయి అని సంతోషంతో నవ్వుతుంటాడు. మైథిలి తన పరిస్థితికి బిక్క చచ్చిపోతూ చేతులకు అందినంత వరకు తన శరీరాన్ని దాచుకుంటూ కళ్యాణ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పారిపోబోతుంటుంది. కానీ కళ్యాణ్ అంతకు అంత తనను గట్టిగా పట్టుకొని, మైథిలి ప్లీజ్ లొంగిపో అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతుంటాడు. ఆ ముద్దులకి మైథిలి విరక్తి పడుతూ, నీకు దండం పెడతాను కళ్యాణ్, నన్ను వదిలే అని కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ చేతుల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. లేదు మైథిలి, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ క్షణం నిన్ను వదిలేస్తే నువ్వు నన్ను వదిలేసిపోతావు. నువ్వు నాకు కావాలి మైథిలి. నేను నిన్ను అనుభవిస్తే ఇక నువ్వు ఎక్కడికి పోవు, నా దగ్గరే ఉంటావు. అందుకే ఇక నేను తెగించాను. ఇప్పుడే నిన్ను వివస్త్రం చేసి నగ్నంగా చూసి ఆనందిస్తూ నా కోరికలు తీర్చుకుంటాను అంటూ కళ్యాణ్ తనని బలవంతంగా కింద పడేసి పశువుల తన మీద పడి తన ఒంటి మీద మిగిలిపోయిన బట్టల్ని తీసే ప్రయత్నం చేస్తూ బలాత్కారం చేయబోతుంటాడు. కళ్యాణ్ ప్లీజ్ నన్ను వదిలే, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే అని మీద పడ్డ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేస్తూనే మరో పక్క కళ్యాణ్ నుంచి తన శీలాన్ని కాపాడుకోవడానికి ప్రతిఘటిస్తూ ఉంటుంది. లేదు మైథిలి, ఈరోజు నిన్ను వదలను, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ తన మీద పడి రాక్షసంగా తన బట్టల్ని చింపే ప్రయత్నం చేస్తుంటాడు. తనకు తన్ని కాపాడుకోవడానికి మైథిలి శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది. ఇక ఆ ప్రయత్నంలోనే కళ్యాణ్ షోల్డర్ మీద గట్టిగా రక్తం వచ్చేలా కొరుకుతుంది. ఆ నొప్పితో కళ్యాణ్ కాస్త పట్టు తప్పుతాడు. ఆ క్షణంలోనే మైథిలి బలవంతంగా కళ్యాణ్ నుంచి విడిపించుకొని యువతల పడుతుంది. కళ్యాణ్ షోల్డర్ మీద ఆ గాయం వైపు చూసేసరికి తన పంటి ఘాట్లు లోతుగా పడి రక్తం కారుతుంటుంది. అయినా కళ్యాణ్ ఆ గాయాన్ని లెక్క చేయకుండా మైథిలి కోసం చూసేసరికి తను పక్కన పడ్డ చీర కోసం వెళ్తుంటుంది. మైథిలి వెళ్ళి ఆ చీరను పట్టుకోబోయేసరికి కళ్యాణ్ వెనుకగా వచ్చి తనని పట్టుకొని బలవంతం చేయబోతుంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరుగుతుంది. ఇక చివరికి మైథిలి తన బలానంతా ఉపయోగించి ప్రతిఘటిస్తూ కళ్యాణ్ని దూరంగా తోసేసి చీర కోసం వెళ్తుంటుంది. మైథిలి ఫోర్స్తో నెట్టేసరికి కళ్యాణ్ ఒక రాయి మీద పడి అక్కడి నుంచి డొల్లి కొండ మీద నుంచి లోతైన లోయలో పడబోతుండగా
సడన్గా కొండగట్టుని సపోర్టుగా పట్టుకొని వేలాడతాడు. కిందికి చూసేసరికి లోయ లోతుగా కనిపిస్తుంటుంది. గట్టు పట్టుకున్న చెయ్యి కాస్త జారినా కళ్యాణ్ ఆ లోయలో పడి చనిపోయే పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది. ఆ క్షణం కళ్యాణ్ ప్రమాదకరమైన ఆ లోయని చూసి భయపడుతూ, మైథిలి, ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. అప్పటి వరకు కళ్యాణ్ పరిస్థితిని గమనించని మైథిలి చీరను చేతిలోకి తీసుకొని అక్కడ నుంచి పారిపోబోతుండగా కళ్యాణ్ అలా పిలవడం చెవిలో పడటంతో అక్కడితో ఆగిపోతుంది. ప్లీజ్ మైథిలి, హెల్ప్ మీ అంటూ కళ్యాణ్ ఆర్తనాదంగా పిలుస్తాడు. కళ్యాణ్ ఏదో ప్రమాద పరిస్థితిలో ఉన్నాడని మైథిలికి అర్థమై సడన్గా వెనక్కి తిరుగుతుంది. కళ్యాణ్ కనిపించకుండా ప్లీజ్ హెల్ప్ మీ మైథిలి అనే మాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. భయంగా అంతా చూసేసరికి కళ్యాణ్ కనిపించకుండా అతని చేతులు మాత్రం కొండ గట్టుని పట్టుకొని కనిపిస్తుంటాయి. మైథిలి అది చూసి భయపడుతూ నెమ్మదిగా దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ ప్రమాదపు అంచుల్లో లోయలో పడటానికి సిద్ధంగా కొండగట్టుని పట్టుకొని వేలాడుతూ భయపడుతుంటాడు. కళ్యాణ్కి ఇప్పుడు మైథిలి కూడా కనిపిస్తూ మైథిలి, ప్లీజ్ హెల్ప్ మీ అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. కళ్యాణ్ని ఆ పరిస్థితిలో చూసి మైథిలి కూడా భయంతో కృంగిపోతూ బావా అని పిలుస్తుంది. బావా అనే పిలుపు విని ప్రమాదపు అంచులో ఉన్న కళ్యాణ్ షాక్ అవుతుంటాడు. నోట్: డియర్ ఫ్రెండ్స్, మైథిలి ఫస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు తన మనసులో కళ్యాణ్ మీదున్న ప్రేమను బయట పెడుతూ బావా అని పిలవడం చెప్పాను. నెక్స్ట్, కళ్యాణ్ మైథిలిని ఎత్తుకొని అడవిలో నిప్పుల గుండెలు నడిచేటప్పుడు కళ్యాణ్ మీదున్న ప్రేమతో మైథిలి బావా అని పిలవడం చెప్పాను. అంటే సందర్భాన్ని బట్టి మైథిలికి కళ్యాణ్ మీదున్న ప్రేమను బావా అనే పిలుపుతో చూపిస్తూ వచ్చాను. సో ఇప్పుడు మైథిలి తెలియకుండానే కళ్యాణ్ ప్రమాద పరిస్థితిలో ఉండటం చూసి బావా అనే పిలుపుతో మరోసారి కళ్యాణ్ మీదున్న తన ప్రేమను బయట పెట్టడం జరిగింది. ఆ పిలుపు విని కళ్యాణ్ షాకులో ఉంటే కళ్యాణ్ పరిస్థితికి మైథిలి భయంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ బావా, నీకేం కాదు, నిన్ను కాపాడుకుంటాను, ఎలాగైనా నేను కాపాడుకుంటాను, నువ్వు భయపడకు బావా అంటూ కళ్యాణ్ని ఎలా కాపాడాలా అని చుట్టూ చూస్తుంటుంది. ఆ క్షణాన కళ్యాణ్ అతని ప్రమాద పరిస్థితిని మర్చిపోయి మైథిలిని గమనిస్తూ బావా అని పిలవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ని కాపాడడం కోసం మైథిలి చుట్టూ చూసి చివరికి తన చేతిలో ఉన్న చీరను చూసుకొని తనకు ఏదో ఐడియా తట్టి బావా, ఈ చీరను పట్టుకొని పైకి రా బావా అంటూ చీరని కళ్యాణ్కి అందిస్తుంది. కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూనే నిదానంగా ఆ కొండగట్టుని వదిలి చీరను పట్టుకుంటాడు. మైథిలి బలంగా ఆ చీరను పట్టుకొని గుంజుతూ కళ్యాణ్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ అలా ఆ ప్రమాదం తప్పించుకొని తను అందించిన చీరను పట్టుకొని పైకి వచ్చి అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు కింద కూలబడి కూర్చొని ఊపిరి పీల్చుకుంటాడు. మైథిలి కూడా కళ్యాణ్ క్షేమంగా బయటపడినందుకు తను కూడా ఆయాసపడుతూ కింద కూలబడి కాస్త రిలాక్స్ అవుతుంటుంది. కొన్ని క్షణాలకి కళ్యాణ్ లంగా జాకెట్తో ఉన్న తన వైపు కోరికకు బదులు అనురాగ భావంతో చూస్తుంటాడు. కానీ మైథిలికి మళ్ళీ అసలు విషయం గుర్తొచ్చి కళ్యాణ్ చూపుల్లో ఉన్న భావాలని అర్థం చేసుకోలేక కళ్యాణ్ని పగపట్టినట్టుగా విపరీతమైన కసితో చూస్తూ టక్కున ఒంటికి తన చీరను చుట్టుకొని పైకి లేచి నన్నేదైనా చేస్తే ఊరుకొని కళ్యాణ్ అంటూ లేచి వెనుకగా అడుగులు వేస్తూ వెళ్తుంటుంది. మైథిలి అని అభిమానంగా పిలుస్తూ కళ్యాణ్ కూడా పైకి లేస్తాడు. అది చూసి మైథిలి ఇంకా భయపడుతూ వెనక్కి చూడకుండా ఫాస్ట్గా అడుగులు వేసుకుంటూ లోయ వైపుకి వెళ్తుంటుంది. కళ్యాణ్ అది చూసి ఒక్కసారిగా భయపడుతూ మైథిలి వెనక్కి చూసుకో, లోయ ఉంది, పడతావు అని అంటుండగానే మైథిలి చూసుకోకుండా వెనక్కి వెళ్ళి
కళ్యాణ్ కళ్ళ ముందే ఆ లోతైన లోయలో పడుతుంది. అది చూసి కళ్యాణ్ గుండె పగులుతూ మైథిలి అంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేటట్టుగా గట్టిగా అరుస్తూ లోయలోకి తొంగి చూసేసరికి మైథిలి కింద పడి తలకు గాయమై రక్త ప్రవాహంతో చలనం లేని దానిలా కనిపిస్తుంది. తనని అలా చూసి భరించలేక నో అంటూ కళ్యాణ్ అక్కడే కూలబడి ఆ లోయ వైపు చూస్తూ మైథిలి మైథిలి అని అరుస్తూ బోరున విలిపిస్తుంటాడు. తన కొంగుకి మంటలు అంటుకుంటేనే అల్లాడిపోయాడు ఈ మెంటలోడు. ఇక ఇది ఎలా భరిస్తాడు? చేతుల్ని భూమికేసి గట్టిగా కొట్టుకుంటూ మైథిలి మైథిలి అని పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఏడుస్తుంటాడు. కొద్దిసేపు అలాగే ఏడ్చి ఏడ్చి ఆ లోయ వైపు చూస్తూ నువ్వు లేకుండా ఇక నేను బతకడం ఎందుకు మైథిలి అని అనుకొని గ్రానీని కొడుకుని తలుచుకుంటూ నన్ను క్షమించు గ్రాని, నా మైథిలి లేని ఈ భూమి మీద నేను ఉండలేను. అందుకే నేను కూడా మైథిలి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న అశ్వథ్, ఈ డాడీ నీకు దూరం అవుతున్నాడు. ఐఎమ్ సారీ రా అని చెప్పుకొని కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిలబడి మైథిలి, నువ్వు లేనప్పుడు నా తనువులో ఈ ప్రాణం ఎందుకురా? ఈ తనువున ప్రాణం నీకై నీ కోసం వస్తున్నాను అంటూ కళ్యాణ్ కూడా చనిపోవడానికి ఆ లోయలోకి దూకుతాడు. ఎపిసోడ్ బాగా ఎమోషనల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో ఏమవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే అసలు ఈ మధ్య లైక్స్ చాలా తగ్గిస్తున్నారు. సాడ్ ఎపిసోడ్ అయినా కళ్యాణ్లో ఇలాంటి పరిస్థితుల్లోనే అతని భావాలు బయటకు వస్తాయి. సో ఇది సాడ్ ఎపిసోడ్ అని మీరు అభిప్రాయంతో ఉండకుండా దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.